వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. నంద్యాల ఏపీ ఎన్జీఓలు ఉద్యోగుల సంఘం వారు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యేగా రూపొందించిన ఎన్ఎండి ఫారూక్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మా ఉద్యోగులందరికీ తగిన న్యాయం చేయాలని ఆశించిన దానికంటే మీ నుంచి ఎక్కువ మేలు జరిగిందని మా ఉద్యోగస్తులందరూ నమ్మకంతో గెలిపించానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ దస్తగిరి రెడ్డి, ఆ నంద్యాల తాలూకా ప్రెసిడెంట్ మణిశేఖర్ రెడ్డి గారు, సెక్రటరీ హుస్సేన్ రెడ్డి మరియు ఏపీ వివిపి నంద్యాల డిస్ట్రిక్ట్ గిరి శివశంకర్ రెడ్డి మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ స్టేట్ ప్రెసిడెంట్ రఘుబాబు గారు మరియు నంద్యాల జన్ హాస్పిటల్ స్టాఫ్ నర్సులు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ. భార్యాభర్తల మధ్య గొడవ, ఇల్లు తగలబెట్టిన భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్ గ్రామంలో భార్యాభర్తలు బాలపోసయ్య, రాజేశ్వరి గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలపోసయ్య భార్యపై ఇంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో భార్య భర్తలకు స్వల్ప గాయాలు కాగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికి పందుల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగు వాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్ఆర్ ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయ్యా కోవట్ నాని అంటూ కేసినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన కేసినేని నాని ఎన్నికల్లో తమ్ముడి చేతిలో ఘోర పరాజయం. చెడపకురా చెడేవు అంటూ బుద్ధా వెంకన్న వ్యంగ్యం. 12 అడుగుల భారీ కొండ చిలువ హల్చల్. శ్రీశైలంలో 12 అడుగుల భారీ కొండ చిలువ పాతాళగంగ మెట్ల మార్గంలో నివసిస్తున్న జే శేఖర్ ఇంటి వద్ద భారీ కొండ చిలువ కనపడడంతో చుట్టుపక్కల ప్రాంతీయ వాసులు భయాందోళనకు గురయ్యారు. భారీ కొండ చిలువ రావడంతో స్నేక్ క్యాచర్ రాజాకి సమాచారం అందించగా హుటాహుటిన వచ్చి చాలా చాకచక్యంగా 12 అడుగుల భారీ కొండ చిలువలు సురక్షితంగా పట్టుకోవడం జరిగినది. దాంతో పాతాళగంగ ప్రాంతీయ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ లో రాజన్నకుంట అడవిలో వదలడం జరిగింది. ఎక్కడైనా విషపూరితమైన పాములు గృహంలోకి వెళితే వెంటనే స్నేక్ క్యాచర్ రాజా అక్కడికి వెళ్లి పాములను పట్టుకుని దగ్గరలోని అడవిలో విడిచిపెడుతుంటాడు. స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పామునైనా చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడంలో దిట్ట అని ఇలాగే స్థానికుల సేవలో రాజా కొనసాగుతూ ప్రజలు మన్ననలు పొందుతున్నారు. బావిలో పడిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది. సిరిసిల్ల వేములవాడ పట్టణంలో రాజమణి అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారిపడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను బయటకు తీశారు. కేంద్ర మంత్రులుగా నేడు 30 మంది ప్రమాణ స్వీకారం. పూర్తి స్థాయి మంత్రి మండలిలో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండొచ్చని అంచనా. కీలక శాఖలు బీజేపీ వద్ద ఉండనున్నట్టు విశ్లేషణలు. నేడు కొలువు తీరనున్న మోదీ 3.0 ప్రభుత్వం. రాత్రి 7:15 దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. పిఠాపురంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవ. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం తాడిపత్రి గ్రామంలోని అపర్ణదేవి అమ్మవారు బాధ్యతల కొరకు జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ. ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలంటే మాకు కావాలని టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవ. 14,000తో దక్షిణ భారత పుణ్యక్షేత్రాల దర్శనం. వివరాలు ఇవిగో. ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర ఈ నెల 22న సికింద్రాబాద్ నుంచి మొదలు కానున్న టూర్. 8 రాత్రులు 9 రోజులు సాగే ఈ టూర్ కు బుకింగ్స్ ఓపెన్.
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను కూడా వస్తున్నా. రజనీకాంత్. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం. నేడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ. దాదాపు 8,000 మంది అతిథుల నడుమ ప్రమాణ స్వీకారం. ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి. మరికొన్ని గంటల్లో కొలువుదీరనున్న ఎన్డీఏ కొత్త సర్కార్. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ. రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ పదవి. గుంటూరు ఎంపీగా గెలిచిన పెంబసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై నో క్లారిటీ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని తిరుమల డెవలపర్స్ వెంచర్ లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీస్ అధికారులు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. 2019 ఎన్నికలకు ముందు సుందరీకరణ పేరుతో తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిన్న రాత్రి గాంధీ సర్కిల్లో ఉన్న ఏరియాలో ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బంగ్లాదేశ్ నుండి భారత్ లోకి చొరబడుతున్న రోహింగ్యా ముస్లింలు తరిమి కొట్టిన సరిహద్దు భద్రతా దళాలు.